నభూతో నా భవిష్యత్ కేవలం 9% VAతో మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నక్షి మేళా. మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్, KPHB మెట్రో స్టేషన్, హైదరాబాద్. ఒక్కరోజు వర్షానికే చైనా మునిగిపోయింది. దక్షిణ చైనాలో కుంభవృష్టి వర్షం కురిసింది. 24 గంటల్లోనే ఏకంగా 27 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుంభవృష్టి వర్షంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. కార్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. అపార్ట్మెంట్లను కూడా వరద ముంచెత్తింది. బిల్డింగుల్లోకి వరద ప్రవాహం ముంచెత్తుకొచ్చింది. చెరువుల్లా మారిపోయాయి రోడ్లు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. వెంటనే సహాయక కేంద్రాలకు సిబ్బంది తరలిస్తున్నారు. ఈ ఏప్రిల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు వర్షపాతం నమోదైంది. ఓవైపు పొరుగు దేశమైన మన భారత్లో ఎండలు మండుతుంటే చైనాలో మాత్రం వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చైనాలో వరదలు ముంచెత్తాయి. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లో క్వీన్జౌలో 8 గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రోడ్లు, వాహనాలు పూర్తిగా జలమయమయ్యాయి. సోమవారం కేవలం 8 గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని, అందులో ఒకే గంటలో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసిందంటూ చైనా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.好多西瓜哟，好多西瓜哟！西瓜飘走喽！哈，好多西瓜哟，好多西瓜哟！ చూస్తున్నారుగా దృశ్యాలు. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లోని క్వీన్జౌలో 8 గంటల్లో కురిసిన భారీ వర్షానికి సంబంధించిన దృశ్యాలు. అయితే ఇందులో ఒకే గంటలో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం కూడా ఇదేనని చెప్తున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. పాఠశాలలు, కాలేజీలు మూసివేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా మార్కెట్లను నీళ్లు ముంచెత్తాయి. దీంతో పళ్ళు, కూరగాయలన్నీ కూడా మార్కెట్లపై ఎక్కడికక్కడ చిందరవందరగా వరదలు కొట్టుకుపోతున్నాయి. మరోవైపు భారీ వాహనాలు, కార్లు కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. ఇక అపార్ట్మెంట్ సెల్లార్లోకి వరద నీరు చేరి పూర్తిగా ముంచెత్తిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. అదిగో ఆ దృశ్యం చూడొచ్చు. ఒక్కసారిగా భారీ వాహనాలన్నీ కూడా చైనాలోని రోడ్డుపై, భారీ వాహనాలన్నీ కూడా కార్లు, భారీ వాహనాలు రోడ్లపై పూర్తిగా నీటిలో కాగితపు పడవల్లా తేలియాడుతున్న దృశ్యాలు ఇదిగో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్లో వర్షం కారణంగా నెలకొన్న దృశ్యాలు అవి. ఇక రోడ్లపైనే పూర్తిగా నదులను తలపిస్తున్న ఆ దృశ్యాలు చూడొచ్చు. అందులోనే పడవలను వేసుకొని అధికారులు రెస్క్యూ చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు, అపార్ట్మెంట్లు నీట మునిగాయి. సెల్లార్లన్నీ కూడా పూర్తిగా నీట మునిగి కార్లన్నీ కూడా అందులో తేలియాడుతున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక రోడ్లపై పూర్తిగా నదులను తలపిస్తున్నాయి. ఇదిగో ఆ దృశ్యాలు చూడండి. రోడ్లపై నదులను తలపిస్తున్న ఆ నీళ్లలో కాగితపు పడవల్లా కార్లు, భారీ వాహనాలు ఇలా తేలియాడుతుంటే అంతటి భారీ వర్షం, ఆ ఉధృతి, ఆ విధ్వంసం ఏ రకంగా ఉందో, అలాగే వరద ఏ రకంగా చోటు చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఇది ఒక మార్కెట్లో దృశ్యాలు. మార్కెట్లోని కూరగాయలు, అలాగే పండ్లు పూర్తిగా రోడ్డుపై వరదలు కొట్టుకు వస్తున్న దృశ్యాలు ఎక్కడ చూసినా దక్షిణ చైనాలో బీభత్సం కలిగించింది కుంభవృష్టి వాన. కేవలం ఒక గంటలోనే 163 మిల్లీమీటర్ల వర్షం పడింది. మొత్తం 8 గంటల్లో దాదాపు 280 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందంటే ఎంతటి భారీ వర్షం నమోదైందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక అధికారులు ప్రస్తుతం సహాయక చర్యలకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఒకసారి చూడొచ్చు ఆ దృశ్యాలు. పడవలపై అధికారులు స్పీడ్ బోట్లతో రోడ్లపై స్పీడ్ బోట్లు అంటే చాలా విచిత్రంగా ఉంది కదా, కానీ చైనాలో అదే పరిస్థితి. ఇప్పుడు రోడ్లపై
నదులు చెరువులను తలపిస్తున్న ఆ నీటి ప్రవాహంలో స్పీడ్ బోట్లను వేసుకొని అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్న దృశ్యాలు అయితే మనకు కంటపడుతున్నాయి. తీవ్రమైన వేడి కారణంగా వాతావరణంలో తేమ ఏర్పడంతో భారీ వర్షపాతానికి ప్రధాన కారణం అంటూ అధికారులు చెప్తున్నారు. తేమ అకస్మాత్తుగా వర్షం రూపంలోకి మారడంతోనే ఇలా సంభవించినట్టుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. పడవల్లో జనాల్ని రెస్క్యూ చేస్తున్న దృశ్యాలు, చైనాలోని ఇళ్లలో చిక్కుకుపోయిన వృద్ధుల్ని, మహిళల్ని, పిల్లల్ని, అలాగే జనాల్ని బయటకు తీస్తున్నారు. చూడండి, భారీ బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు ఎలా నీళ్ళలో మునిగిపోయాయో, అలాగే పడవల్లో జనాల్ని ఎలా రెస్క్యూ చేస్తున్నారో ఆ దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో చైనా వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృశ్యాలు. ఇదిగో బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు, భారీ భవనాలు నీళ్లలో మునిగిపోయి ఉన్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చెరువులో భవనాలు ఉన్నాయా లేదా భవనాల మధ్యలోకి చెరువు వచ్చిందా అన్నట్టుగా ఉంది పరిస్థితి. అంత దారుణంగా తయారైంది చైనాలో. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ఫ్లాష్ ఫ్లడ్స్, ఆకస్మిక వరదలు సంభవించి చైనా అంతా కూడా దారుణంగా తయారైన పరిస్థితి. దక్షిణ చైనాలో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఇదంతా కూడా తేమ కారణంగా, తీవ్రమైన వేడి తేమ కారణంగా అది వర్షం రూపంలో మారడంతో ఇలా సంభవించినట్టుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కడం కూడా దక్షిణ చైనాలో తేమను వర్షపాతంగా మార్చినట్టు చెప్తున్నారు. ఇండియన్ ఓషియన్లో హీట్ కారణంగా, హీట్ వేవ్స్ కారణంగా అది తేమగా మారి చైనా వైపు ప్రయాణించి చైనాలో భారీ వర్షానికి కారణమైనట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మన పొరుగు దేశమైన మన భారత్లో, చైనాకు పొరుగు దేశమైన మన దేశంలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. మాడు పగులుతోంది. బయటికి వెళ్ళాలంటేనే భయం వేస్తోంది. ఉదయం 10 తర్వాత సాయంత్రం 4-5 వరకు కూడా విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ఇక 5 తర్వాత ఆ ఎండల ప్రభావం, ఎండ తగ్గినప్పటికీ వేడి గాలులు, ఉక్కపోత, వడగాలుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. మధ్యాహ్నం అయితే బాణుడి భగభగ మండుతోంది. ఉక్కపోత, చెమటతో ప్రజలు అల్లాడిపోతున్నారు మన దేశంలో. కానీ పొరుగున ఉన్న చైనాలో మాత్రం వరదలు బెంబేలెత్తిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడతా ఉన్నాయి. దక్షిణ చైనా ప్రావిన్స్లో, గ్వాంగ్జీ ప్రావిన్స్లో చోటు చేసుకున్న వరదకు సంబంధించిన ఆ భీకర దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా దక్షిణ చైనా నగరంలో కురిసిన భారీ వర్షాల వల్ల సంభవించిన వరదల్లో కార్లు నీట మునిగి ప్రస్తుతం 200 మందికి పైగా నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందంటూ అక్కడి ప్రభుత్వ మీడియా చెప్తోంది. గ్వాంగ్జీ ప్రావిన్స్లోని క్వీన్జౌ నగరంలో ఇళ్లలో చిక్కుకున్న కొంతమంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక బృందాలు, రెస్క్యూ టీమ్స్ గాలితో నింపిన పడవలను మోహరించినట్టుగా అధికారిక వార్తా సంస్థ జిన్హువా నివేదిస్తోంది. ఇక దాని ప్రకారం అది ప్రసారం చేసిన కొన్ని వీడియోలు మనం చూడొచ్చు. ఇక ఆ పరిస్థితుల్లో ప్రస్తుతం గందరగోళంగా కనిపిస్తోంది. జిన్హువా ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్లో సహాయక సిబ్బంది ఛాతిలోతు నీటిలో నడుస్తూ వెళ్ళడం, అగ్నిమాపక సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ వృద్ధులను చేతుల్లో మోసుకెళ్తుండడం కనిపిస్తోంది. చాలామందిని వృద్ధులను మోసుకెళ్తుండడం కనిపిస్తోంది. చేతుల్లో నీటిలో నడుస్తూ సహాయక సిబ్బంది కొంతమందిని తీసుకెళ్తున్నారు, పడవల్లో తీసుకెళ్తున్నారు. ఇదిగో ఈ దృశ్యాలే, వృద్ధుల్ని చాలామందిని చేతుల్లో తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక సోమవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల వ్యవధిలో నగరంలోని వాతావరణ కేంద్రం 270 మిల్లీమీటర్ల పైగా, అంటే సుమారు 10 అంగుళాల వర్షపాతం నమోదు చేసినట్టుగా క్వీన్జౌ అధికారులు చెప్తున్నారు. ఏప్రిల్లో అక్కడే ఒకే రోజు నమోదైన అత్యధిక వర్షపాతం కూడా ఇదేనని చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్లోని క్వీన్జౌ ప్రాంతం ఇదంతా కూడా ఏప్రిల్ 27, 2026 సోమవారం నాడు కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదల తర్వాత చిక్కుకుపోయిన నివాసితులను పడవలో తరలిస్తున్న దృశ్యాన్ని కొన్ని న్యూస్ ఏజెన్సీలు ప్రస్తుతం మనకు రిలీజ్ చేశాయి. ఆ ఫోటోలు మీకు అందిస్తున్నాం. అంతర్జాతీయ వార్తా సంస్థల నివేదికలు మీకు చెప్తున్నాం. దక్షిణ చైనా తీర ప్రాంతంలో ఇంతటి తీవ్రమైన వర్షపాతం సాధారణంగా మే మధ్య నుంచి చివరి వరకు వేసవి ఋతుపవనాల రాక తర్వాత మాత్రమే సంభవిస్తుందని వాతావరణ విశ్లేషకులు లిన్ నాన్ చెప్తున్నారు. అయితే ఏప్రిల్ చివరిలో ఇంతటి భారీ వర్షపాతం చూడడం అరుదైనట్టు కూడా ఆయన చెప్తున్నారు. చైనా అత్యవసర నిర్వహణ అధికారుల ఆధ్వర్యంలోని ఒక వార్తా సంస్థ ప్రకారం మంగళవారం ఉదయం నగర వ్యాప్తంగా పాఠశాలలు తరగతులను మళ్ళీ పునఃప్రారంభించినట్టుగా తెలుస్తోంది. చాలా చోట్ల ట్రాఫిక్ మళ్ళీ పునరుద్ధరించబడినట్టుగా తెలుస్తోంది.
好多西瓜哟，好多西瓜哟！西瓜飘走喽！哈，好多西瓜哟，好多西瓜哟！西瓜飘走喽！哈，好多西瓜哟，好多西瓜哟！西瓜飘走喽！哈，好多西瓜哟，好多西瓜哟！西瓜飘走喽！哈，好多西瓜哟，好多西瓜哟！